హలో ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? ఐ హోప్ అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. విత్ గుడ్ హెల్త్. అయితే ఈరోజు మనం బ్లౌజ్ కోసం మాట్లాడుకుంటాం. మన శారీ కోసం, ఈరోజు బ్లౌజ్ కోసం. సో బ్లౌజ్ కూడా మనం డిఫరెంట్ బాడీస్తో డిఫరెంట్ షేప్స్కి డిఫరెంట్ సైజెస్కి మనం బ్లౌజ్ అన్నది చూస్ చేసుకోవాలి. ఫస్ట్ స్లిమ్ బాడీ కోసం మాట్లాడుతున్నాం. స్లిమ్ బాడీలోని ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, అందరూ కూడా బోట్ నెక్, రైట్, పఫ్డ్ ఉన్న స్లీవ్స్, రైట్, అండ్ హై నెక్ కొద్దిగా ఉండేది మీరు చూస్ చేసుకోండి. సో దట్ ఏంటంటే మీరు వాల్యూమ్గా కనిపిస్తారు. సో అందులో మరీ ఇంకా సన్నంగా ఉండడం, లేకపోతే మరీ లూజ్గా ఉండడం కూడా ఉండదు. సో ఇది ట్రై చేయండి. చబ్బీగా ఉండడు, కర్వీగా ఉండడు, వీళ్ళకి చూద్దాం. వీళ్ళకి ఎక్కువగా నా యూ షేప్ అయితే ది బెస్ట్ అండి. యూ షేప్తో పాటు మనకి ఇంత ఎల్బో నెక్ వరకు మనకి సరిపోతుంది, రైట్. సో ఈ స్లీవ్స్ అన్నది ది బెస్ట్. మరీ మీరు ఎక్కువ చేసినా కూడా షోల్డర్స్, ఇక్కడున్న మజిల్ చాలా వైడ్గా కనిపిస్తుంది. సో అండ్ వీళ్ళు అన్నది కొద్దిగా మగ్గం వర్క్ చేసేస్తుంటారు. నేను చాలాసార్లు చూసానండి, ఆ మగ్గం వర్క్ ఇక్కడ హెవీగా చేసేస్తుంటారు. సో వాటి వల్ల ఏంటంటే ఇంకా మీరు చబ్బీగా కనిపిస్తారు, ఇంకా ఫ్యాట్గా కనిపిస్తారు. సో మనం ఎప్పుడూనా షోల్డర్స్ దగ్గర ఎస్పెషల్లీ ఇది బాగా ఎలివేట్ అవుతుందండి మనకి. సో ఇది అన్నది మనం ఎప్పుడూనా చబ్బీగా ఉన్నోళ్ళు ఎస్పెషల్లీ ఇది లైట్గా వర్క్ చేయించుకోండి. ఆరెంజ్ మీరు ఇలా స్ట్రైట్గా కట్ ఉన్నది కానీ ఆర్ స్ట్రైట్గా డిజైన్ ఉన్నది ఏదైనా ఇక్కడ సింపుల్గా చేయించుకోండి మగ్గం వర్క్. సో దట్ ఏంటంటే ఈ ఫ్యాట్ అన్నది మనకి కనిపించకుండా అది మనకి హైడ్ చేస్తుంది. సో ఇది ఈ టిప్ అన్నది ట్రై చేయండి మన చబ్బీ గర్ల్స్. సో ఇప్పుడు మనము డిఫరెంట్ షేప్ అండి. కొంతమంది ఇక్కడ సన్నంగా ఉంటారు, ఇక్కడ మాత్రం చాలా లావుగా ఉంటారు. హిప్స్ అనేవి చాలా లావుగా ఉంటాయి, షోల్డర్స్ మాత్రం చిన్నగా ఉంటాయి. సో వీళ్ళు కూడా కొద్దిగా యూ షేప్ ఉన్నది. సో బస్ట్ కవర్ చేసేసి మన హిప్స్ అన్నది కరెక్ట్గా మన బాడీ బ్యాలెన్స్గా అయ్యేటట్టు చూసుకోండి, రైట్. యూ షేప్ యూజ్ చేయండి. అండ్ హిప్స్ ఉంటాయి అన్నాను కదా, హిప్స్ చాలా బిగ్గర్ హిప్స్ ఉన్న వాళ్ళు ఎప్పుడూ కూడా బోట్ నెక్ కానీ స్లీవ్స్, పఫ్ స్లీవ్స్ కానీ యూజ్ చేస్తే ఈ రెండు ఇక్కడ బ్యాలెన్స్ అవుతుంది. సో బ్యాలెన్స్ అవడం వల్ల వాళ్ళు న్యూట్రల్గా కనిపిస్తారు. అండ్ యూ షేప్ వల్ల ఏంటంటే కొద్దిగా స్లిమ్మర్గా కనిపిస్తారనమాట అపీరియన్స్. సో ఇది ఒకసారి ట్రై చేయండి. చబ్బీ ప్లస్ కర్వీ ప్లస్ హిప్స్ కొద్దిగా. ఇప్పుడు షార్ట్గా ఉన్న వాళ్ళ కోసం మాట్లాడుతున్నాం. షార్ట్గా ఉన్న వాళ్ళకి ఏమీ లేదండి, వాళ్ళకి పాపం వీనకు వేస్తుంటే అప్పర్ బాడీ అన్నది కొద్దిగా లాంగ్గా కనిపిస్తుంది. లాంగ్గా కనిపించడం వల్ల ఏంటంటే వాళ్ళు లోవర్ బాడీ, అప్పర్ బాడీ అన్నది రెండు బ్యాలెన్స్ అవుతుంది. సో బ్యాలెన్స్ అవ్వడం వల్ల వీళ్ళు కూడా షార్ట్గా ఏమీ కనిపించారు. సో అయిపోయిందండి, ఈరోజు మనం బ్లౌజ్ కోసం మాట్లాడుకున్నాం. బ్లౌజ్ సైజెస్, బ్లౌజెస్ ఎలాంటి వాళ్ళు ఎలాంటిగా వేసుకోవాలో మాట్లాడుకున్నాం, అన్నీ మాట్లాడుకున్నాం. సో ఈరోజు టాపిక్ ఎలా ఉందో ప్లీజ్ చెప్పండి కమెంట్స్లో. అండ్ ఈరోజు మన ఫిట్నెస్ ఎస్పెషల్లీ డాన్స్ అన్నది అస్సలు వదలకూడదండి. మనం ఈ డ్రెస్సెస్ అన్నీ చూస్ చేసుకోవడం, ఈ అడ్జస్ట్మెంట్లు మనకు అవసరమా? మనం ఫిట్గా ఉంటే డెఫినెట్లీ ఏంటంటే ఎలాంటి డ్రెస్ వేసినా, ఎలాంటి బ్లౌజ్ వేసినా, ఎలాంటి శారీ కట్టినా పర్ఫెక్ట్గా ఉంటారు. ప్లీజ్ ఫాలో దిస్. అంటే నేనేమంటున్నానంటే డాన్స్ వేసేస్తే అయిపోదు, డాన్స్ వేసేస్తే స్లిమ్ అయిపోతారా? ఒకసారి ట్రై చేయొచ్చు కదా. 1 month ట్రై చేయండి. 1 month ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత మీలో డిఫరెన్స్ చెక్ చేసుకోండి. ఫస్ట్ మీ టేప్ పెట్టుకొని చెక్ చేసుకొని అప్పుడు చూసుకోండి, ఓకేనా. నేను 2 years బ్యాక్ ఈ ఛానల్ అన్నది ఓపెన్ చేద్దాం అనుకున్నానండి. స్టార్ట్ చేద్దాం అనుకున్న టైంకి ఏదో ప్రాబ్లం వస్తూనే ఉంది, ఏదో అర్థంగా వస్తూనే ఉంది. సో దాన్ని పోస్ట్పోన్ చేసి ఇప్పుడు మీ ముందుకు నేను వచ్చానండి. ఈవెన్ ఈరోజు కూడా నేను వీడియో చేద్దాం అన్న టైంకి
నా మైక్ పడిపోయిందండి కింద. సో వాయిస్ అన్నది కొద్దిగా లో ఉంటే ప్లీజ్ అడ్జస్ట్ అవ్వండి. సో నేను మళ్ళీ మైక్ తీసుకొని మళ్ళీ మీ ముందరికి మంచి క్లారిటీ వాయిస్తో నేను మళ్ళీ వస్తాను. సో ఈరోజు అన్నది మనం ఫిట్నెస్ అంటే డాన్స్ అండ్ ఎంజాయ్, రైట్? నేను ఇక్కడ వేస్తున్నాను అని అంటే మీరు కూడా ఇన్స్పైర్ అయ్యి ఇంట్లోని ఓకే తిని ఇలా అయ్యిందా డాన్స్ వల్ల అని చెప్పేసి మీరు కూడా ఎక్కడో ట్రై చేస్తారని నా చిన్న ఇంటెన్షన్ అండి, అంతే, అంతకుమించి ఇంకేం లేదు. సో ఈరోజు నా ఫిట్నెస్ డాన్స్. ఈరోజు నా అవుట్ఫిట్ కోసం మాట్లాడదాం. ఈరోజు నా అవుట్ఫిట్ జీన్స్ అండి, జీన్స్ విత్ సింపుల్ వైట్ షర్ట్. దీన్ని సింపుల్గా కాకుండా ఇంకా గ్రాండ్గా లేదా మనం బయటికి వెళ్ళేటప్పుడు ఇంకా కొద్దిగా రిచ్నెస్ యాడ్ చేయడానికి నేను కొద్దిగా స్టెప్స్ చైన్స్ ఉంటాయి కదా అది వేసా, అండ్ సమ్ గోల్డ్ బ్యాంగిల్ లాంటివి వేసా. జస్ట్ అన్ని సింపుల్ చిన్నవి. సో దట్స్ వాట్ ఐ టోల్డ్ యూ. సింపుల్ ఎప్పుడు కూడా గ్రాండ్ లుక్ ఇస్తుందండి. సో ట్రై దిస్ వన్. మీకు తెలుసా, మర్చిపోతున్నారా? సో డాన్స్ వేయండి, మెమరీ అన్నది బూస్ట్ అవుతుంది. స్ట్రెస్గా ఉన్నారా? స్ట్రెస్ కూడా పోతుందండి డాన్స్ వల్ల. ట్రై చేయండి. ఏంటి బాబా క్లాస్తో వచ్చింది మాస్ డాన్స్ వేస్తుందా అని అనుకుంటున్నారా? సో ఈరోజు మనం మాస్ చేద్దాం, రైట్?